అందరికీ నమస్కారం అండి. మన మెగా హీరోస్ మెగా ఫ్యామిలీ నుంచి పెద్దన్నయ్య, నడిపన్నయ్య, చిన్నన్నయ్య ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి మేము సనాతన ధర్మం కాపాడడానికి వచ్చినటువంటి కలియుగ దేవుళ్ళు మేము సనాతన ధర్మాన్ని కాపాడుతాము. మా ఇంట్లో సెక్యులరిజం లేదు, మా ఇంట్లో ఎటువంటి కులమతాల భేదాలు లేవు. మేము ఖచ్చితంగా హిందూ మతాన్ని హిందూ పరిరక్షణగా హిందూ ధార్మికని కాపాడడానికి పుట్టినటువంటి వ్యక్తులమని లెక్చర్లు ఇస్తున్నటువంటి, మరి ఒక పక్కనేమో నాస్తికులు అంటారు నాగేంద్రబాబు గారు, ఒక పక్కన దేవుడే లేరంటారు చిరంజీవి గారు. ఇది చూస్తే నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి కలియుగ దేవుడిని అంటారు మరి పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వినండి వాళ్ళు ఏమంటారో మనం విందాం. చూసారా, ఇది అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, కానీ ఓట్లు వాళ్ళకి కావాలి, హిందువుల ఓట్లు వాళ్ళకి కావాలి. కాబట్టే మేము హిందువులను రక్షించడానికి, హిందూ దేవుళ్ళను రక్షించడానికి, మేము సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చామని చెప్తున్నటువంటి ఈ యొక్క అన్నదమ్ముల మాటలు ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు, ఏ విధంగా మీరు తీసుకుంటారన్నది మీ ఆలోచనకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు, మా నాన్నగారు గతంలో మా అమ్మగారు దీపం వెలిగిస్తే ఆ దీపంలో సిగరెట్ వెలిగించారు. సిగరెట్ వెలిగించుకొని మా నాన్న సిగరెట్ కాల్చేవాడు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నేను సనాతన ధర్మం కోసం వచ్చినటువంటి వ్యక్తిని చెప్పి ఈ రోజున తిరుపతిలో మరి కాశీనాయన ఆశ్రమాన్ని మరి కూల్చేస్తే కనీసం స్పందించలేనటువంటి అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంతోమందికి అనాథలకి అన్నదానం నిరంతరం చేస్తున్నటువంటి ఆ కాశీనాయన మరి అనాథాశ్రమాన్ని మీ ఫారెస్ట్ అధికారులు కూల్చేస్తే మీరెందుకు ప్రశ్నించట్లా, మీరెందుకు అడగట్లా? దీనికి నారా లోకేష్ గారు ప్రభుత్వం తరపు నుంచి ఎందుకు సారీ చెప్పవలసిన అవసరం వచ్చింది? నారా లోకేష్ గారు బాధ్యతగా తీసుకొని అక్కడ జరిగినటువంటి విషయం దానిపైన ప్రభుత్వం తరపున నేను సారీ చెప్తున్నాను, నారా లోకేష్ గారు ఎందుకు చెప్పవలసిన అవసరం